శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు కార్తీక బహుళ షష్ఠి, పైగా ఆదివారం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ కథ వినడం వలన స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం సూర్యుడు, పద్ముడు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు తారకుని యొక్క సహోదరులు. వారు మహేశ్వరుణ్ణి మెప్పించి ఒకే శరీర రూపులై ఉండే విధంగా శివుని యొక్క సంతానం చేతుల్లో తప్ప వేరొకరి చేతులలో మరణం లేకుండా ఉండే విధంగా వరాన్ని పొందుతారు. సూర్యుడు, పద్ముడు ఇద్దరూ కలిసి సూరపద్మ అయ్యారు. వారిని తలపడేందుకు దేవగణాలన్నీ కూడా స్కందుని యొక్క నాయకత్వంతో కదిలాయి. కార్తికేయుడు 6 రణ శిబిరాలు ఏర్పాటు చేశాడు. ఈ 6 క్షేత్రాలు కూడా సుబ్రహ్మణ్యుని యొక్క 6 ముఖాలుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ 6 దివ్యమైనటువంటి క్షేత్రాలను తమిళనాడులో 6 పడైవీడు అని అంటారు. ఈ 6 క్షేత్రాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ప్రతి చోట కూడా రాక్షస సంహారం చేసే ముందు స్వామివారు విడిది చేసినటువంటి ప్రదేశాలు. ఆ 6 క్షేత్రాలు ఏమిటి అంటే, 1 తిరుచెందూరు, 2వది తిరుప్పరం కుండ్రం, 3వది పళముదిరి చొళై, 4వది పళని, స్వామిమలై, తిరుత్తని. దేవతలందరూ కూడా తమ యొక్క శక్తులన్నింటినీ కూడా కుమారస్వామి వారికి ధారపోశారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి త్రిశూలము, పినాకము, పాశుపత్రాస్త్రము, గొడ్డలి, శక్తి, శూలములను ఇచ్చారు. జగజ్జనని పార్వతి కుమారునికి ఒక మయూరాన్ని బహుకరించింది. ఆ మయూరం సామాన్యమైనది కాదు, స్వయంగా శివాంశ కలిగినది. పూర్వం ఒకప్పుడు జలప్రళయం సంభవించింది. ఆ విలయం నుండి సృష్టిని రక్షించడానికి స్వయంగా పరమేశ్వరుడు మయూరాకృతిని ధరించాడట. అప్పుడు మెరుస్తూ ఉన్నటువంటి సువర్ణమయమైనటువంటి ఈకలతో, నీలివర్ణపు మెడతో, ప్రకాశవంతమైనటువంటి చిన్న కళ్ళతో ఉన్నటువంటి ఆ మయూరం పెద్ద శబ్దం చేసుకుంటూ వినువీధిలో విహరిస్తూ ఉంటే, ఆ యొక్క ప్రచండ వేగానికి భూమి మీద సముద్రాలన్నీ కూడా అల్లకల్లోలమయ్యాయి. దాంతో సముద్రుడు మయూరం దగ్గరకు వచ్చి, మయూరమా, నీ యొక్క భీకర ధ్వనిని ఉపసంహరించు. ఇంతవరకు ప్రళయంలో మరణించినటువంటి వారందరినీ కూడా అమోఘ శక్తితో బ్రతికించు అని చెప్పి వేడుకగా, ఆ మయూరం తన యొక్క వేగాన్ని తగ్గించి రెక్కలను గట్టిగా విదిలించగా సమస్తమైనటువంటి సృష్టి ఆవిర్భవించింది. అలా జరిగినటువంటి కల్పం మయూర కల్పంగా ఖ్యాతి పొందింది. ఇంతటి శక్తివంతమైనటువంటి నెమలిని జగన్మాత స్కందునకు వాహనంగా బహుకరించింది. కుమారస్వామి యుద్ధానికి వెళ్ళేటప్పుడు పార్వతీదేవి, పరమేశ్వరుడు వేలాయుధాన్ని ఇచ్చి ఆశీర్వదించి యుద్ధానికి పంపిస్తారు. స్కందుని నాయకత్వంతో దేవతా సమూహం దిక్కులదిరేలా రణనినాదాలు చేస్తూ సూరపద్ముల సేనతో తలపడ్డాయి. దేవాసుర గణాల మధ్య భీకరమైనటువంటి సమరం జరిగింది. షణ్ముఖ అస్త్రాల దాటికి రాక్షస సేన అంతా కూడా విలవిలలాడింది. ఎటు చూసినా కూడా రక్తపుటేరులే, పీనుగుల కుప్పలు, తెగినటువంటి మొండాలతో రణరంగం భయానకంగా మారింది. ఆ యుద్ధంలో క్షతగాత్రుడైనటువంటి దేవతలకు పరమేశ్వరుడు వైద్యునిగా సేవలను అందించాడు. వైద్యుడిగా దేవతలకు సేవలందిస్తూ ఉన్నటువంటి పరమేశ్వరునకు ఔషధాలు కలిపినటువంటి తైలం అందిస్తూ సహాయ సహకారాలను అందిస్తూ ఉంది పార్వతీదేవి. ఇక అందుకనే పరమేశ్వరుణ్ణి వైదీశ్వరన్ అని కూడా పిలుస్తారు. అదే రూపంలో ఆయన వైదీశ్వరన్ కోవెలలో భక్తుల యొక్క వ్యాధులను, వ్యధలను తీర్చేటటువంటి దేవుడిగా వెలిశారు. సూరపద్ముడు శాంభవి విద్యతో దేవతలను చికాకుగా పరిచే విధంగా చేశాడు. స్కందుడు దానికి ధీటుగా ఆ మాయలన్నిటినీ కూడా ఛేదించాడు. కుమారస్వామి 6 రోజుల పాటు యుద్ధం చేశాడు. ఆ యుద్ధం కార్తీక మాస శుక్ల పాడ్యమి రోజున మొదలైంది. యుద్ధంలో 6వ రోజున సూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి తలపడ్డాడు. మహావిష్ణువు సూచనతో స్కందుడు శూలాయుధం ప్రయోగించి ఆ పక్షిని 2గా ఖండించగా, 1 నెమలిగా, 2వది కోడిపుంజుగా మారి స్వామిని శరణు వేడాయి. స్వామివారు కరుణించి నెమలిని వాహనంగా, కోడిని ధ్వజంగా చేసుకున్నారు. ఆ రోజున సూర సంహారంగా స్కంద షష్ఠిగా వేడుక కూడా జరుపుకుంటారు. కార్తీక మాసంలో శుక్లపక్ష షష్ఠిని సూర సంహారం పేరుతో 6 రోజుల ఉత్సవంగా జరుపుకుంటారు. యుద్ధానంతరం సూరపద్ములు ఆక్రమించినటువంటి అమర సింహాసనాన్ని తిరిగి దేవేంద్రుడికి అప్పగించి త్రిలోకాధిపత్యం కట్టబెట్టాడు. అనంతరం కార్తికేయుడు తిరుప్పగుండ్రం అనేటటువంటి ప్రదేశంలో విశ్రమించగా, మహేంద్రుడు దేవసేనను అక్కడకు తీసుకుని వచ్చి, కుమారా, ఈ కన్యను బ్రహ్మదేవుడు నీకోసమే సృష్టించాడు, ఈమెను చేపట్టవలసిందిగా ప్రార్థించగా కుమారస్వామి అందుకు అంగీకరించి దేవసేనను వివాహమాడాడు.
అమర వైభవంతో దేవగణాలన్నీ కూడా వారి వివాహాన్ని జరిపాయి. రంగరంగ వైభవంతో దేవసేన సుబ్రహ్మణ్యుల యొక్క వివాహం జరిగింది. అల్లునికి కానుకగా ఐరావత సమేతంగా అమూల్యమైనటువంటి వస్తువులను ఇంద్రుడు బహుకరించాడు. మహావిష్ణువు తన మేనల్లుడు అల్లుడు అయినటువంటి సుబ్రహ్మణ్యుడుకు అపూర్వమైనటువంటి యశస్సును కూడా ప్రసాదించాడు. సుబ్రహ్మణ్యుడు శ్రీ మహావిష్ణువు చెల్లెలైనటువంటి పార్వతీదేవి యొక్క తనయుడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకు మేనల్లుడవుతాడు కాబట్టి మేల్ మురుగన్ అనేటటువంటి పేరుతో ప్రఖ్యాతి చెంది, మురుగన్ అంటే అల్లుడు అని అర్థం. పూర్వజన్మలో వల్లి అలాగే దేవసేన విష్ణువు యొక్క కుమార్తెలు. అందుకే మహావిష్ణువు సుబ్రహ్మణ్యుడికి మామ అవుతారు. ఆయన పరమేశ్వరునికి పుత్రుడు, విష్ణువుకు అల్లుడు. అందుకే సుబ్రహ్మణ్యుణ్ణి మరుగోని అని కూడా అంటారు. మహేశ్వరుడు కుమారస్వామిని కుజగ్రహానికి అధిదేవతగా చేశారు. అప్పటి నుండి జాతకంలో కుజదోషం కలిగినటువంటి వారు అనుభవించేటటువంటి పరిస్థితులను బట్టి కార్తికేయుడిని పూజించి ఆయన యొక్క కరుణతో దోష నివారణ పొంది సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. లోకమాత తన యొక్క అపూర్వమైనటువంటి శక్తులను సుబ్రహ్మణ్యునికి ప్రసాదించి దేవసేనను సంతానాది దేవతగా అంటే షష్ఠీ దేవతగా చేసింది. ముల్లోకాలు కూడా ఆ యొక్క కళ్యాణ వైభోగాలతో తరించారు. ఈ దేవీ కథ చాలా మహిమ కలది. షష్ఠీదేవి యొక్క ఉపాఖ్యానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతి దేవి యొక్క షష్టాంశ అంటే 6వ కల వలన అవతరించింది కాబట్టి ఆమెకు షష్ఠీదేవి అనేటటువంటి పేరు వచ్చింది. ఈ దేవి పేరు దేవసేన. ఈమె కుమారస్వామికి ప్రియురాలు. శిశురక్షకి, పాలారిష్టముల నుండి శిశువులను కాపాడుతుంది. శిశువుల పక్కనే ఉండి వారి యొక్క ఆయువును అభివృద్ధి చేసేలా చేస్తుంది. శిశువుల పాలిట ఈ దేవి దివ్యమాత. ఈమెకు సంబంధించినటువంటి కథ వ్రాసినా, వినినా, చదివినా సుఖ సంపదలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా గర్భంతో ఉన్నవారు తప్పకుండా ప్రతిరోజు కూడా చదవవలసినటువంటి మహాస్తోత్రము కథ ఇది. స్వయంభవ మనువు కొడుకు ప్రియవ్రతుడు, సార్థక నామధేయుడు, సంసార సంబంధం బంధకారణమనేటటువంటి కారణంగా పెళ్లి కూడా మాని తపస్సు చేస్తూ ఉండగా ఒకనాడు బ్రహ్మ వచ్చి సంసారం సక్రమంగా చేసి పుత్రుని కని వానికి రాజ్యాన్ని అప్పగించి తపస్సు చేయడం రాజధర్మం అని చెప్పగా ప్రియవ్రతుడు మాలతి అనేటటువంటి ఒక క్షత్రియ కన్యను పరిణయమాడి దాంపత్య జీవితాన్ని ఎంతో సంతోషంగా సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వచ్చారు. ఎంతకాలమైనా కూడా వారికి సంతానం మాత్రం కలగలేదు. అయితే వారప్పుడు కశ్యప మహాముని యొక్క ప్రోత్సాహంతో పుత్రకామేష్టి యాగాన్ని చేస్తారు. తత్ఫలితంగా రాజపత్ని గర్భవతి అవుతుంది. ఆ గర్భం చాలా దుర్భరంగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత శిశువుకు జన్మనిస్తుంది. కన్నతల్లి కడుపు బాధ చెప్పడం ఎవరి శక్యం కాదు. ఏడ్చి ఏడ్చి పాపం సొమ్మసిల్లి కూడా పడిపోయింది. ఇక ప్రియవ్రతుడు లోపలే కృంగిపోతూ కొంతసేపటికి తేరుకొని రాతి గుండెతో ఆ శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ కింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చుంటాడు. అంతలో అక్కడకు ఒక దివ్య విమానంలో ఒక దేవత వస్తుంది. ఆ దేవతకు ప్రియవ్రతుడు అభివాదం చేసి, అమ్మా, ఎవరు మీరు? మీ తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు ఇక్కడకు దయచేశారు అని సవినయంగా అడుగుతాడు. అందుకు ఆ దేవత ఇలా జవాబిస్తుంది, రాజా, నేను ప్రకృతి షష్టాంశ వలన బ్రహ్మమానస సృష్టిగా అవతరించాను. సుబ్రహ్మణ్యుని యొక్క పత్నిని. నా పేరు దేవసేన. షష్ఠీదేవి అని నన్ను పిలుస్తూ ఉంటారు అని చెప్తుంది. ప్రియవ్రతుడి యొక్క ప్రార్థనతో కనికరించి ఆ పిల్లవారిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతుడికి ఇస్తూ, ఇతని పేరు సువ్రతుడు. అప్రమేయమైనటువంటి బల పరాక్రమాలతో ఈ భూమిని సమర్థవంతంగా పరిపాలిస్తాడు. 100 యజ్ఞాలు చేస్తాడు అని చెబుతుంది. వేదం చెప్పినటువంటి రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ నీ ప్రజల చేత కూడా ఆరాధింపజేస్తూ ఉండు. నీకు అంతా మంచి జరుగుతుంది అని దీవించి ఆ దేవి అంతర్ధానమవుతుంది. అప్పుడు ప్రియవ్రతుడు పరమానందంతో ఇంటికి వచ్చి షష్ఠీదేవి యొక్క కథ చెప్పి తన భార్యతో కలిసి వేదోక్త విధానంగా ఆ దేవిని ఆరాధించి ప్రజల చేత కూడా షష్ఠీదేవి యొక్క పూజలు చేయిస్తాడు. పురిటింట 6వ నాడు షష్ఠీ పూజ చేస్తే పురిటి తల్లికి, పుట్టినటువంటి శిశువుకు క్షేమం. అలాగే పురిటి శుద్ధి నాడు కూడా ఆ విధంగా చేయించడం చాలా మంచిది. అన్నప్రాసరణ సమయంలో కూడా చేయడం వలన పురిటి దోషాలు, బాలారిష్ట దోషాలు కూడా తొలగి ఆ శిశువు పూర్ణాయుర్దాయం కలిగి ఉంటాడు. సంతానం లేనివారు కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి అమ్మవారి యొక్క స్తోత్రంతో శ్రద్ధాభక్తులతో పఠిస్తూ ఉంటే శుభలక్షణ లక్షితుడు, దీర్ఘాయుష్మంతుడు అయినటువంటి కొడుకు జన్మిస్తాడు.
బాలబాలికలు భయపడి ఏడుస్తూ ఉన్నప్పుడు పురిటింట అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠిస్తే అన్ని బాధలు పోయి పిల్లలందరూ కూడా సుఖంగా సురక్షితంగా ఉంటారు. షష్ఠీదేవి యొక్క అనుగ్రహం వలన అన్ని రకాలైనటువంటి బాలగ్రహ పీడలు కూడా తొలగిపోతాయి. అలాగే షష్ఠీదేవి యొక్క స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి కూడా ఇప్పుడు చెప్పినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆయుష్మంతులుగా ఉంటారు. అలాగే ఇప్పుడు వల్లి సుబ్రహ్మణ్యుల యొక్క కళ్యాణం గురించి కూడా విందాం. ఒకానొక సమయంలో నారద మహర్షి తనికై అనేటటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుని సన్నిధానానికి వెళ్తారు. లోకాల్లో తాను చూసినటువంటి విశేషాలను చెప్పడం మొదలు పెడతాడు. అసలు నారదుల వారు వచ్చిందెందుకు? వల్లి కళ్యాణం చేయించడానికి వస్తారు. అయితే అక్కడ ఒకరోజు నంబి అతని భార్య వారిద్దరూ కూడా వేటాడి జీవనం సాగించేవారనమాట. అయితే వారి యొక్క ఆహార సంపాదనకై వారు కొండల మధ్య తిరుగుతూ ఉంటారు. అయితే ఒక శిశువు దుప్పి పరిరక్షణలో ఉండడం చూస్తారు. ఆడపిల్లలు లేనటువంటి లోటు ఆ భగవంతుడు ఈ రూపంలో తీర్చాడు అని చెప్పి అనుకొని ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దాడి తమ ఇంటికి తీసుకుని వెళతారు. తమ యొక్క జీవనాధారమైనటువంటి వల్లి కొండల మధ్య దొరికింది కాబట్టి వల్లి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుతారు. భగవంతునిపై భక్తి, పెద్దల పట్ల గౌరవం, వినయ విధేయతాలతో వల్లి పెరుగుతుంది. ఆమెది రాశీభూతమైనటువంటి సౌందర్యం. అటువంటి వల్లి నీ భార్య కావాలి, అది నా కోరిక. ఆ పిల్ల చుట్టూ కూడా పాములు ఉంటాయి. ఎప్పుడూ కూడా నువ్వు చూసి మాత్రం భయపడకూడదు సుమా. ఎవరూ కూడా ఆ పిల్ల ఒంటిని ఎవరైతే ఆ పిల్ల ఒంటిని పట్టుకుంటారో, పాములను చూస్తారో వారు ఆ పిల్ల యొక్క సౌందర్యాన్ని చూసి ఉండలేక పొంగిపోతారు అని చెబుతాడు నారదుడు. ఆ మాటలు విన్నటువంటి సుబ్రహ్మణ్యుడు బిల్లాపురానికి వెళతాడు. ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళతాడు. నారదుడికి బిల్లరాజు ఎదురొస్తాడు. మంచి మంచి పువ్వులు, తేనె, పళ్ళు తీసుకొని వచ్చి నారదుడికి పెడతాడు. నారదుడు బిల్లరాజుతో, బిల్లరాజా, నీకొక శుభవార్త చెప్పబోతున్నాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపించాడు. ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేవాడు లోకంలోనే యవ్వనంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా ఎవరినైతే భర్తగా పొందాలి అని అనుకుంటుందో, ఎవరు జగదంబ అందాలు పోసుకున్నవాడో, ఎవడు శంకరుని యొక్క తేజమును పొందినవాడో, ఎవడు గొప్ప వీరుడో, ఎవడు మహాజ్ఞానియో, ఎవడు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు. నీ అదృష్టమే అదృష్టమని అంటాడు. అదంతా విన్నటువంటి బిల్లురాజు నారదుని యొక్క మాటలు విని చాలా సంతోషంగా పొంగిపోతాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వనంలోకి ప్రవేశించి వల్లీదేవి వంక చూసి, బహుశా బ్రహ్మ తన యొక్క సృష్టి శక్తిలోని యొక్క సౌందర్యాన్నంతటినీ కూడా ఒక చోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమెయే ఈ వల్లి అయ్యుంటుంది. ఒక్కసారైనా సరే ఈ పిల్లతో మాట్లాడాలి అని అనుకుంటాడు. లతాంగి, నన్ను చేపట్టవా అని అడుగుతాడు. ఆవిడ సుబ్రహ్మణ్యుడు వంక చూసి, ఇంట్లో పెద్దవాళ్ళున్నారు, ఏదైనా కానీ అడగవలసి వస్తే వెళ్ళి మా తల్లిదండ్రులను అడగాలి. అయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు. అందువలన నా మనసు ఆయనకు అర్పించబడింది అని చెబుతుంది. అప్పుడు సుబ్రహ్మణ్యుడు వల్లిని చేరి తన యొక్క స్వపరిచయం చేసుకొని పెళ్లాడమని కోరుకుంటాడు. అంతలో వల్లి యొక్క తల్లిదండ్రులు, అనుచరులు వస్తూ ఉండడం చూసి ముసలి శివభక్తుని రూపంలో మారిపోతాడు సుబ్రహ్మణ్యుడు. వచ్చిన వారు ఆ శివభక్తుని రూపంలో ఉన్నటువంటి ఆ సుబ్రహ్మణ్యుడికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా వారు వెళ్ళినటువంటి కొద్దిసేపటికి ఒక గజరాజు వల్లి పైన దాడి చేస్తుంది. అప్పుడు సుబ్రహ్మణ్యుడు ఆమెను రక్షిస్తాడు. పార్వతీ తనయుడు తన యొక్క వాహనమైనటువంటి నెమలి ఎక్కి 12 హస్తాలను కలిగి ఉండి సహస్ర సూర్యుల యొక్క తేజస్సుతో శక్తి ఆయుధదారుడై కుకుటధ్వజాన్ని ధరించి ఒక్కొక్క ముఖము ఒక్కొక్క కార్యము నిర్వహించే విధంగా వల్లీదేవికి దర్శనాన్నిస్తాడు. ఆ యొక్క దివ్య స్వరూపాన్ని చూసి సుబ్రహ్మణ్యుడికి పాదాభివందనం చేసి పెళ్లికి సుముఖం వ్యక్తం పరుస్తుంది వల్లి. అంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనసులో కుంగి కుంగి ఏడుస్తూ ఉంది. అయ్యో, ఎక్కడి మహానుభావుడు, నేనేమో ఒక్క మాట కూడా నోరు తెరిచి చెప్పలేదే అని చెప్పి బాగా బాధపడుతూ ఉంటుంది. అది చూసినటువంటి చెలికత్తె, అమ్మా, ఎందుకమ్మా అంత బెంగ పెట్టుకుంటావు? ఒక ఆకు మీద ఉత్తరం రాసివ్వు, నేనెళ్ళి పట్టుకుని వెళ్ళి ఆయనకి ఇస్తానని చెబుతుంది. అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చొని ఉంటాడు. చెలికత్త వెళ్ళి పత్రం చూపిస్తుంది. ఆయన ఆ పత్రాన్ని చదివి వల్లీదేవి దగ్గరకు వెళదాము అని అంటాడు. ఆ తరువాత ఆ చెలికత్త, అలా వద్దు స్వామి, నేను పిల్లను తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళి వల్లీదేవిని తీసుకొని వస్తుంది. వారిద్దరూ కూడా చక్కగా మాట్లాడుకుంటూ కూర్చుంటారు.
ఈలోగా తెల్లవారిపోతుంది. పిల్ల కనపడలేదే అని చెప్పి అందరూ కూడా వెతుకుతూ ఆ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగానే ఇద్దరూ కూడా కనిపిస్తారు. బిల్ల నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని చెప్పి తెలియదు. అయితే సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉంటాడు కాబట్టి వెంటనే ఆగ్రహంతో తన యొక్క పరివారంతో ఆయన మీద బాణాలు ప్రయోగిస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు నవ్వుతూ వాటన్నిటినీ కూడా సంతోషంగా స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు అందరూ కూడా కింద పడిపోయి స్పృహ తప్పిపోతారు. తిరిగి స్వామివారు అనుగ్రహించేసరికి మరలా వారందరికీ కూడా స్పృహ వచ్చి లేస్తారు. వారు లేచి చూసేసరికి శూలం పట్టుకొని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్నటువంటి సుబ్రహ్మణ్యుడు వారికి సాక్షాత్కరిస్తాడు. ఆ బిల్లులందరూ కూడా నేల మీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోతారు. స్వామి నంబిరాజన్ వద్దకు వెళ్ళి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు. అప్పుడు నంబిరాజన్ వల్లీదేవి తన కుమార్తె కాదని ఆదిశేషుని యొక్క కుమారుడైనటువంటి కుముదుని అనేటటువంటి కుమార్తె అని చెప్పి ఈమె మా ఇంట పెరుగుతున్నది అంతే. వల్లి నాగస్వరూపిణి కావడం వలన నాగస్వరూపిణిని మాత్రమే వివాహం చేసుకుంటుందని చెప్పగా అప్పుడు సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి సంసిద్ధుడవుతాడు. అంతలో నారదుడు దేవసేన పార్వతీ పరమేశ్వరులతో అక్కడికి వస్తాడు. నేనెంత భాగ్యవంతురాలనో కదా అని అనుకొని వల్లీదేవి ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తుంది. కొండజాతి ఆచారం ప్రకారం వధూవరులను కూర్చోబెట్టి వినాయకుడి సమక్షంలో శివపార్వతుల యొక్క ఆశీర్వాదంతో దేవసేన అంగీకారంతో దేవతలు పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఉండగా వల్లి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క వివాహం ఆనందదాయకంగా జరుగుతుంది. ఒక కొండజాతి పిల్లను చేసుకున్నందుకు జ్ఞాపకార్థంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కలియుగమునందు కొండలపైనే ఉంటారని చెప్పి అక్కడే వెలుస్తానని చెప్పి మాటిస్తాడు. అందుకే దాదాపుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ క్షేత్రాలన్నీ కూడా కొండలపైనే వెలిసి ఉంటాయి. పార్వతీ పరమేశ్వరులతో అలాగే దేవసేనతో కలిసి ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల యొక్క కోరికలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తిరుత్తని యందు వెలిసి ఉంటారు. సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే మన యొక్క పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయి. అలాగే వంశాభివృద్ధి కూడా జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పాముగా మారి వివాహం చేసుకున్న రోజు మార్గశిర శుక్లపక్ష షష్ఠి. పాము బ్రహ్మజ్ఞానానికి కుండలినికి ప్రతీక కాబట్టి నీవు బ్రాహ్మణ్య దేవుడివి సుబ్రహ్మణ్యుడివి కాబట్టి మంచి పరబ్రహ్మ స్వరూపుడివి అని వల్లీదేవి యొక్క అసలు తండ్రి కుముదుడు బిరుదు ఇస్తాడు. కాబట్టి కుమారస్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కూడా కొలుస్తారు. వల్లి అమ్మవారు కుండలిని శక్తికి ప్రతీక. ఆ శక్తి చలనానికి ఆగమనంలో పాకేటటువంటి శక్తికి ప్రతీక వల్లి అమ్మ. మనందరిలోనూ కుండలిని శక్తి 3.5 అడుగుల చుట్టూ చుట్టుకొని మూలాధార చక్రం నందు ఉంటుంది. అయితే ఆ కుండలిని శక్తిని కదపడం అనేది కేవలం సమర్థుడైనటువంటి గురువు యొక్క పర్యవేక్షణలో తప్ప ఎవ్వరూ కూడా సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. శివశక్తుల యొక్క అనురాగానికి ఫలము జ్ఞానపండిత అని కీర్తించబడ్డవాడు గజముఖానుడు. దేవసేనాధిపతి వల్లీ నాయకుడు అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవమును తలుచుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. ఇప్పుడు కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిగా పిలువబడటానికి కారణాల గురించి తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మదేవుడు కైలాసానికి వస్తాడు. ఆ సమయమున పరమేశ్వరుడు ధ్యాన స్థితిలో ఉంటారు. అక్కడ ఉన్నటువంటి కుమారస్వామి బ్రహ్మదేవుని చూసి నీవు ఎవరివి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అహం బ్రహ్మాస్మి అని చెప్పి సమాధానమిస్తాడు. వెంటనే కుమారస్వామి నవ్వుతూ ఏమీ బ్రహ్మ నిర్గుణము రూపము లేదు, నీవు రూపంతో ఉన్నావు. బ్రహ్మ అక్షరుడు కానీ నీ రూపం నశించును. బ్రహ్మ నిశ్చలం కానీ నీవు చలించుచుంటివి. నీవా శబ్దమునకు తవని వాదిస్తాడు. బ్రహ్మదేవుడు ఏమనుటకు శక్తి చాలక మౌనంగా ఉండిపోతాడు. ఆ స్థితిలో శంకరుడు బాహ్య దృష్టుడై సుబ్రహ్మణ్యం అని పిలుస్తారు. బ్రహ్మదేవుడు తలలు వాల్చారు. కుమారస్వామి తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు. శూలి సుబ్రహ్మణ్య పదం నీకు జగద్వాప్తి అగుగాక అని దీవించారు పరమేశ్వరుడు. ఆ యొక్క పరమేశ్వరుని దీవెన వలన సుబ్రహ్మణ్య అనేటటువంటి పేరు వచ్చింది అని అగస్త్య మహర్షి తన శిష్యుడైనటువంటి మాండవ్యునికి చెబుతాడు. స్కాంద పురాణంలోని సహ్యాద్రి ఖండంలో కృష్ణానది మహత్యం ఇతర క్షేత్రాల గురించి వివరించేటటువంటి సందర్భంలో మోపీదేవి యొక్క క్షేత్ర ప్రశంస కూడా కనిపిస్తుంది. అగస్త్య మహర్షి వింధ్యపర్వత గర్వాన్ని అణచడానికి తప్పనటువంటి పరిస్థితిలో కాశీని విడిచిపెట్టవలసి వస్తుంది. వింధ్యపర్వతం అహంకారంతో విజృంభించి ఆకాశంలోకి చొచ్చుకొని పోయి సూర్యగమనాన్ని సైతం నిరోధించసాగింది.
ప్రకృతి అంతా కూడా స్తంభించింది. గ్రహ సంచారాలు నిలిచిపోయాయి. ఆ మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్య మహర్షి మాత్రమేనని భావించినటువంటి బ్రహ్మాది దేవతలందరూ కూడా అగస్త్య మహర్షికి విషయాన్ని వివరిస్తారు. యోగ దృష్టితో సర్వము నెరిగినటువంటి మహర్షి తానిప్పుడు కాశీని వీడితే కల్పాంతమైనటువంటి కాలమైనా సరే తిరిగి మరలా కాశీకి రావడానికి వీలు పడదని చెప్పి తెలుసు కూడా లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరిస్తాడు. లోపాముద్రా సహితుడై దక్షిణ పదానికి బయలుదేరి వెళతాడు అగస్త్య మహర్షి. దారిలో ఉన్నటువంటి వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరిస్తుంది. తాను మరలా వచ్చే వరకు అలాగే ఉండమని చెప్పి శాసించి కాశీ విశాలాక్షి విశ్వనాథులను మనసులో నిలుపుకొని దక్షిణాపదం వైపు బయలుదేరి వెళ్ళాడు అగస్త్యుడు. పవిత్ర గోదావరి ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణా తీరంలోకి అడుగుపెట్టారు ఆ పుణ్య దంపతులు. కనకదుర్గామాతను, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువును దర్శించుకొని వ్యాఘ్రపురం అంటే పులిగడ్డకు చేరుకుంటారు. అప్పుడు వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమారక్షేత్ర సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదం అనే మాటను అప్రయత్నంగా ఆ మహర్షి యొక్క గలం నుండి వెలువడుతుంది. అప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా పుట్టలతో నిండిపోతుంది. లోపాముద్రాదేవి శిక్ష బృందము ఆయనను అనుసరిస్తారు. ఒక పుట్ట నుండి దివ్య తేజస్సును గమనించి ఇదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమని, ఇది భుక్తిముక్తి ఫలప్రదమని శిక్షులకు వివరిస్తాడు అగస్త్యుడు. కుమారస్వామి పాము రూపంలో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధంగా శిక్షులకు కూడా వివరిస్తాడు అగస్త్య మహర్షి. సనక సనకస సనత్కుమార జాతులైనటువంటి దేవర్షులు ఎప్పుడూ కూడా 5 ఏళ్ల వయసు వారుగానే ఉంటారు. పైగా దిగంబరులు. వారెల్లప్పుడూ కూడా భగవతారాధనలోనే కాలం గడుపుతూ ఉంటారు. వారు ఒక పర్యాయం పరమేశ్వరుని యొక్క దర్శనానికి కైలాసానికి చేరుకుంటారు. ఆ సమయంలో పరమేశ్వరుడు కైలాసంలో లేడు. లోకమాత పార్వతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కొలువు తీరి ఉంటారు. అదే సమయంలో శచి, స్వాహ మొదలైనటువంటి దేవతా స్త్రీలు, లక్ష్మీ సరస్వతులు పార్వతీదేవి యొక్క దర్శనానికి విచ్చేస్తారు. ఇటు జడదారులు, అటు రంగురంగుల వస్త్రాలు, ఆభరణాలతో చక్కగా సుందరీమణులను చూసి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోతాడు. కుమారా, ఎందుకు నవ్వుతున్నావు? వారు కూడా నాలాగా నీకు కనిపించడం లేదా? ఆ తాపసులు మీ తండ్రి వలే లేరా? వారిలో నీకు ఏదైనా కానీ భేదం కనిపిస్తుందా అని జగదంబ కుమారుని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్న విన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు లోలోన పశ్చాత్తాపపడతాడు. తల్లి పాదాలపై పడి క్షమాపణ కోరుకుంటాడు. తల్లి కాదన్నా వినకుండా పాప పరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతాడు. ఆ ప్రాంతానికి చేరుకొని తన యొక్క రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని పాము రూపంతో తపస్సును ప్రారంభిస్తాడు. ఆ విషయానంతటినీ కూడా దివ్య దృష్టితో చూసి శిక్షులను కెరిగించినటువంటి అగస్త్యుడు మహా తేజస్సు వచ్చేటటువంటి ఈ పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. పడగవలే ఉండేటటువంటి శివలింగాన్ని దివ్య తేజస్సు వచ్చేటటువంటి ఆ పుట్ట మీద ప్రతిష్ఠిస్తాడు. ఆ తరువాత కాలాంతరంలో ఆ ప్రదేశం అంతా కూడా పుట్టలతో నిండిపోతుంది. ఆ పుట్టలు ఉన్నటువంటి ప్రాంతానికి సమీపంలోనే కుమ్మరి కులస్తులు కులవృత్తితో జీవిస్తూ ఉండేవారు. వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. అతను మహాభక్తుడు. అతనికి స్వామివారు కలలో కనిపించి తాను ఎక్కడున్నది చెప్పి లింగాన్ని వెలికితీసి ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆ పర్వతాలు తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని తన వారందరికీ కూడా చెప్పి దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. తన వృత్తిని స్వామికి అంకితం చేశాడు. మట్టితో స్వామికి ఇష్టమైనటువంటి వాటిని తయారు చేసి వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆ ఆలయంలో చక్కగా భద్రపరిచేవాడు. అలా సమర్పించినటువంటి వాటిలో కొన్ని దేవాలయ మరమ్మతుల సమయంలో శిథిలమైపోగా మిగిలినది నంది, గుర్రము ఈనాటికి కూడా స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో భద్రంగా ఉండి భక్తులందరికీ కూడా కనువిందు చేస్తూ ఉంటాయి. ఆ పుణ్యక్షేత్రాన్ని తొలి రోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్ళు. కాలక్రమేణా అది మోపీదేవిగా స్థిరపడిందని చెబుతూ ఉంటారు. ఈ విధంగా కుమారస్వామి వారు సుబ్రహ్మణ్యుడిగా పాము రూపంలో వెలిసి భక్తులందరి కోరికలను తీరుస్తూ కోరిన వారికి కొంగు బంగారంగా నిలిచాడు స్వామి. ఆ స్వామి యొక్క అనుగ్రహం మనపై కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతులు ప్రత్యేకమైనటువంటి పూజలు ఇక్కడ జరిపించుకుంటూ ఉంటారు. అలాగే చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీర మొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైనటువంటి మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు. ఈ విధంగా స్వామివారిని దర్శించిన వారికి ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత, పిశాచ బాధలు ఉండవు. అంతేకాదు
స్వామివారి యొక్క విభూదిని సేవించడం వలన ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి చర్మ వ్యాధులు కూడా నయమవుతాయి. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.